అసలుకి మీరు ఈ మార్గంలోకి రావడానికి మూల కారణం ఏంటి? ఎప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? మహాగణాధిపతియే నమః, మహాసరస్వతియే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీమాత్రే నమః. జై గురుదత్త. చిన్న వయసు నుంచి కూడా నాకు తెలిసి 3-4 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువ పూజలు చేయడం, పునస్కారాలు చేయడం. ఇంట్లో అంతా మాది జాయింట్ ఫ్యామిలీ అనమాట. అందరూ పెద్దమ్మలు పెదనాన్నలు ఇట్లా ఉండడంతో చిన్న వయసు నుంచి కూడా ఏదైనా వ్రతాలు పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారు అవి చూసి నేర్చుకోవడం ఇట్లా ఉండేది చిన్న వయసు నుంచి కూడా. నాకు తెలిసి ఒక 4th స్టాండర్డ్ నుంచి ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అనే మాట నా మనసులో మొదలైంది, ఆ తపన మొదలైంది. ఎందుకు ఈ మాట వచ్చిందనేది నాకు తెలియదు. కానీ 9th క్లాస్ చదువుతున్నప్పుడు శ్రీ లలితాదేవి ఉపాసన మా గురువుగారు లక్ష్మణమూర్తి గారు నాకు అందించడం జరిగింది. రామం గారు ఆయన ఈ ఉపాసన ఇచ్చారు. అప్పటి నుంచి కూడా లలితాదేవి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మవారి సహస్రనామాలతో అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉండేదాన్ని. అట్లా అమ్మవారు మాట్లాడడం మొదలైంది. లలిత అమ్మవారు. అక్కడి నుంచి శ్రీపాద వల్లభునికి ఎట్లా కనెక్షన్ వచ్చింది? అట్లా లలితాదేవి ఉపాసన చేస్తూ ఉంటూ ఉండగానే నాకు 10th క్లాస్ నుంచి కూడా ఏ ఫోటో చూసినా, ఏ అమ్మవారి ఫోటో చూసినా, ఏ విగ్రహం చూసినా నాతో మాట్లాడుతున్నట్టు ఒక అనుభూతి చెందేది. అది నిజంగా నాతో మాట్లాడుతున్నారా అనేది నాకు ఎక్కువ ఆలోచన వస్తూ ఉండేది. అట్లా వాళ్ళు మాట్లాడింది నిజంగా జరగడం ఇట్లా జరుగుతూ వచ్చేది. చిన్న వయసు నుంచి కూడా ఏదైనా ముందుగా కల్లో రావడం, ఒక 4th 5th ఆ టైం నుంచి కూడా ఏదైనా ఒక జరగబోయే విషయాలు స్వప్నంలో తెలిసేవన్నమాట. అవి నిజంగా జరుగుతూ ఉండడం, అట్లా చాలా విషయాలు అట్లా జరగడం చూశాను. తర్వాత ఎన్నో సాయిబాబా మందిరాలు, అక్కడ పలానా ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరుగుతాయి అనే విషయాలు కూడా ముందుగా స్వామివారు చూపించడం. ఆ లలితాదేవి గుడులు కానీ ఎక్కడెక్కడ ఏమేమి మందిరాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు కల్లో స్వప్న దర్శనం వస్తూ ఉండేది. అయితే మీరు లలితాదేవి సాధన చేసిన తర్వాత శ్రీపాద వల్లభుని దగ్గరికి ఎలా వెళ్ళారు? ఎలా కనెక్ట్ అయ్యారు? 10th క్లాస్ నుంచి కూడా బాబా వారు మాట్లాడడం, కొన్ని నిదర్శనాలు చూపించడం, ఇట్లా మహానుభావులు గురువులవి సాక్షాత్కారం కల్లోనూ ధ్యానంలోనూ జరుగుతూ ఉండేవి అన్నమాట. అయితే 2003లో నాకు పాదుకా దర్శనం అవుతూ ఉండేది. కల్లో పెద్ద పెద్ద పాదుకలు కనిపిస్తూ ఉండేవన్నమాట. ఎవరియో పాదుకలు తెలియవు, ఎందుకు ఈ పాదుకలు కనబడుతున్నాయి, ఎవరి ఈ పాదుకలు అని కల్లోనే అడుగుతూ ఉండేదాన్ని అనమాట. అట్లా 2004లో పిఠాపురం కలియుగంలో దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ పాదుకలు చూడడం జరిగింది. అక్కడ శ్రీపాద వల్లభ స్వామి దర్శనం ఇవ్వడం, నా గురించి పోయి అందరికీ చెప్పు అని ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి అనుభూతి అది. తర్వాత వచ్చిన అనుభూతులు ఏంటమ్మా? తర్వాత స్వామివారు నా గురించి పోయి అందరికీ చెప్పు అని చెప్పడంతో నేనేమో మ్యారేజ్ అయిన తర్వాత కాకినాడ నుంచి చెన్నైలో మేము స్థిరపడ్డాము. ఇట్లా నాకు అప్పుడు తమిళ్ కూడా ఎక్కువ వచ్చేది కాదు. తమిళ్లో చెప్పాలా, తెలుగులో చెప్పాలా, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనే భావన మొదలైంది. అప్పుడు ఒక 2015లో మళ్ళీ స్వామివారి ఆదేశం చాలా స్ట్రాంగ్గా అయింది. నువ్వు చిత్తా నక్షత్ర హోమాలు మొదలుపెట్టు అట్లా అని స్వామివారు ఆదేశించడంతో అప్పుడు ఒక సత్సంగంలాగా ఏర్పాటు చేసి శ్రీపాద వల్లభుడు సత్సంగాలు మొదలుపెట్టామన్నమాట. అట్లా కోటి లలితాపారాయణ మొదలుపెట్టిన 2వ రోజే కంచి మహాపెరివ అంటారు కదా, ఆయన ఎదురుగా కూర్చొని ప్రత్యక్షం అవడం జరిగింది. ఆ స్వామివారు నీ కోటి ఈరోజే అయిపోయినాయి అన్నారు. ఆ 2వ రోజే నాకు ఈ మందిర నిర్మాణానికి ఆదేశం వచ్చింది. ఇప్పుడు కంచి దగ్గరలో కట్టించిన మందిర నిర్మాణం అది ఎట్లా అమ్మా? దాని వృత్తాంతం ఏంటి? స్వామివారు నాకు మందిరం నిర్మాణం చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపించడంతో సరే ఆ స్థలం చూపించు, నేను చెన్నైలో ఉంటాను, నాకు ఎక్కువ అంతగా తమిళ్ కూడా రాదు అప్పుడు,
కొన్ని సంవత్సరాల ముందు, ఇప్పుడు మాట్లాడతాను. అయితే ఆ స్థలం నాకు చూపించు అని చెప్పి మా ఇంటి దగ్గర ఒక ఈశ్వరుడి గుడిలో కుంభాభిషేకం జరుగుతున్నప్పుడు వెళ్ళి ఏడుస్తున్నాను అనమాట. నీకు కుంభాభిషేకం చేయాలని ఉంది, నాకు ఆ స్థలం తొందరగా చూపెట్టు అని చెప్పి. కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఎదురుగా ఒక బ్రాహ్మణుడు, ఆయన, అమ్మ మేము ఒక స్థలానికి వెళుతున్నాం, నిన్నెందుకో పిలవాలనిపిస్తుంది, నువ్వు మాతో పాటు వస్తావా అని అడిగారు. ఇదేదో మంచి శకునంలా ఉంది అని చెప్పి సరేనండి వస్తాను అన్నాను. కొంతమంది బ్రాహ్మణులు కలిసి అక్కడ శివ ఆలయాలు ఉంటాయన్నమాట. అక్కడ ఆలయాలు ఉండవు, కానీ వాళ్ళు ఏంటంటే ఆ శివుడి ప్రాంగణం అంతా శుభ్రం చేసి ఆ ఊరు వాళ్ళకి ఇక్కడ శివలింగం ఉంది, మీరు ఇక్కడ గుడి కట్టుకోండి, మీకు ఈ ఊరికి మంచి జరుగుతుంది అట్లా చెప్పి వీళ్ళు వారం ఈ బ్రాహ్మణులందరూ కలిసి ఒక వ్యాన్లో వెళ్ళి అక్కడ శివసేవ చేసి వస్తూ ఉంటారనమాట. అట్లాంటి ఒక స్థలానికి వాళ్ళతో నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఈశ్వరుడు గుడి కనిపించింది. ఆయనకి మందిరం లేదు, ఒక గుట్ట మీద ఉన్నాడు ఆయన, నందీశ్వరుడు ఈశ్వరుడు. అయితే ఈ స్థలం చూపిస్తున్నావా స్వామి, ఇక్కడ చెన్నై నుంచి నేను వెళ్ళాలంటే 1 గంటన్నర సేపు, ఇంత దూరంలో నా వల్ల సాధ్యమా, ఊరు కాని ఊరు, ఇక్కడ నేను కట్టగలనా అని చెప్పి అనుకొని వచ్చేసాను. ఇది ఎలా సాధ్యమని వచ్చేసిన తర్వాత 2వ రోజు కాంచీ మహాపెరివ కల్లో ప్రత్యక్షమయ్యి, నువ్వు మొదట శివుడికి ఆలయం నిర్మించు, ఆ తర్వాత నీకు దత్తుడు స్థలం ఇస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. శివుడికి ఆలయం ఎక్కడ నిర్మించారు? కాంచీపురం మేలిసిరనే గ్రామం, కాంచీపురం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో వేలూరు వెళ్ళే మార్గం అనమాట. అక్కడ శివుడికి ఆ ఆలయం నిర్మించడం జరిగింది. ఫస్ట్ శివాలయం నిర్మించారు. ఫస్ట్ శివాలయం 1000 సంవత్సరాల క్రితం శివలింగం. ఆ తర్వాత శ్రీపాద వల్లభుని పీఠం ఎక్కడ నిర్మించారు? అక్కడే ఆ స్థలంలోనే స్వామివారు మళ్ళీ ఒక స్థలం చూపించి అది కొనమని ఆజ్ఞాపించడం జరిగింది. అక్కడ మళ్ళీ శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి ఆలయ నిర్మాణం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో స్వామివారు అందించినటువంటి సాధనలు ఏమన్నా ఉన్నాయా? శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ప్రతి విషయం కూడా ఈ ప్లేస్లో ఇక్కడ ఈ విగ్రహం ఇలా పెట్టు, ఇక్కడ ఇలా చేయి అని చెప్పి ప్రతిదీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉండడం జరిగింది. అట్లా అక్కడ ప్రతి విగ్రహం కూడా ఆయన స్వామివారి అనుజ్ఞ వల్ల వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అహోబిలం నుంచి ఆంజనేయ స్వామి రావడం జరిగింది, గాణుగాపురం నుంచి వినాయకుడు దత్తాత్రేయుల వారు రావడం జరిగింది. అట్లా అక్కలకోట స్వామి కల్లో కనిపించి నీకు పాదుకలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఆ సంస్థానం నుంచి నాకు ఒకరోజు అనుకోకుండా ఫోన్ వచ్చి స్వామివారి పాదుకలు మీకు ఇమ్మని ఆజ్ఞాపించారు శ్రీచక్ర దత్తపీఠానికి అని చెప్పి అక్కడ పాదుకలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లా ఒక పాదుకలు కాదు, నరసింహ సరస్వతి స్వామివారి పాదుకలు, మాణిక్య ప్రభు పాదుకలు, గజానన్ మహారాజ్ పాదుకలు, గిరినార్ పాదుకలు కూడా మన సంస్థానానికి స్వామివారు రప్పించడం జరిగింది. చాలా అద్భుతం అమ్మా. అయితే దత్తులు వారు ఇచ్చిన సాధనలు ఏమన్నా ఉన్నాయా? దత్తాత్రేయుల వారు ముఖ్యంగా ఈ కలియుగంలో చాలా విపత్తులు రాబోతున్నాయి. 2018లో వరల్డ్ ప్రొటెక్షన్ కోసం శ్రీచక్ర దత్తాత్రేయుడుగా నన్ను స్థాపించు అని ఆజ్ఞాపించడం జరిగింది. శ్రీచక్రంలో దత్తాత్రేయుడు, ఎందుకంటే శ్రీ విద్యా ఉపాసనకి పరశురాముడికి శ్రీ విద్యా ఉపాసన చెప్పి నేనే ఆ త్రిపుర అని చెప్పడం జరిగింది. అలా ఇక్కడ స్వామివారి శ్రీచక్ర దత్తాత్రేయుడిగా ఆ త్రిపురను నేనే అని చెప్పి శ్రీచక్రంలో ఆయన మొట్టమొదటిసారిగా వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కాంచీపురంలో శ్రీచక్రంలో దత్తాత్రేయుడు స్థాపన చేయడం జరిగింది. అలాగే వరల్డ్ ప్రొటెక్షన్ కోసం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబరా, ఈ మంత్రాన్ని నువ్వు ఈ ప్రపంచానికి అందించు. ఎక్కడెక్కడైతే విపత్తులు జరుగుతాయో, ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ఈ మంత్ర జపం వల్ల వాళ్ళకి అన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ఈ మంత్ర జపం వల్ల వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడుతుంది. రాబోయే విపత్తుల నుంచి ఈ జనులు కాపాడాలంటే ఈ శ్రీచక్ర దత్తాత్రేయుడి మంత్రం జపించాలని స్వామివారి ఆజ్ఞ